నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, చివరి రాశి మీనరాశి. మనకి ఉగాది నుంచి అసలు ఏ విధంగా ఉంటుందంటారు ఈ రాశి వారికి సంబంధించి? మీనరాశి వాళ్లకు ఈ ఉగాది నుంచి చాలా బాగుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఎంత శ్రమ పడితే అంత వీళ్ళదే డబ్బు అన్నట్టుగా ఉంటుంది. ఎన్నేళ్ల నుంచో పెండింగ్లో ఉండేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయిగాక. ఒక స్థిరాస్తికి సంబంధించినటువంటి వాటిల్లో విజయం సాధిస్తారు వీళ్ళు తప్పకుండా. అనూహ్యంగా డబ్బు చేతికి రావటము వ్యక్తుల నుంచే కావచ్చు, వ్యవస్థల నుంచే కావచ్చు. డబ్బు సమయానికి చేతికి అందుతుంది. అందరి యొక్క ఆదరణ దక్కుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనల ప్రకారముగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది గాక వీళ్ళు తప్పకుండా విజయం సాధించి ముందుకెళ్ళే ప్రయత్నమే చేస్తారు గాక. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీనరాశి వాళ్లకు విపరీతంగా తిరుగుతారు. సంపాదన గురించి ఒక రకంగా గుర్తింపు లభిస్తుంది. అలా కొత్త వాళ్ళు పరిచయం ఏర్పడుతుంది. అలా పరిచయం అయినప్పుడు కొన్ని మనం చేద్దాము, ఫలానా రీతిలో మనం ముందుకు వెళదాము అనేటువంటి భావనతో మాట్లాడుకొని దాన్ని ప్రారంభం చేయడం కూడా జరుగుతుంది ఇంకొక దాన్ని. కనుక యోగదాయకముగానే ఉన్నది. ఎటువంటి ఇబ్బంది వీళ్లకు రాదు అనేటువంటిది మనము చెప్పవచ్చు. మీనరాశి వారికి అండి వ్యవసాయ పరంగా ఎలా ఉంటుందండి? మీనరాశి వాళ్లకు వ్యవసాయ పరంగా బాగానే ఉంటుందమ్మా. ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఏ పంట వేస్తే మేలు అవుతుంది అనేటువంటిది వాళ్లకు తెలుస్తుంది. తెలిసి దాని ప్రకారంగా ముందుకు పోతారు. విజయం సాధించి తీరుతారు అని చెప్పొచ్చు. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించండి విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు అనుకోవచ్చు, నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ప్రయత్నించాలి. ప్రయత్న లోపం, నిరాశ నిస్పృహలకు లోనై నేను ఇంతవరకు చేసినాను, నాకు ఇప్పటికి రాలేదు, ఇంకా నాకు రాదులే అని చెప్పి పక్కకు పడేసి కూర్చోకూడదు. ఎప్పుడూ కూడా ఇప్పుడు బాగుంది కాబట్టి, యోగకాలం కాబట్టి ప్రయత్నాలు చేస్తే తప్పకుండా బలం పెరుగుతుంది. ఉద్యోగాలు వచ్చి తీరుతాయి గాక. అటువంటి ఇబ్బంది ఏమీ ఉండదమ్మా. తప్పకుండా మేలు జరుగుతుంది. గురుగారు, ఇప్పుడు మీనరాశి వారికి సంబంధించండి కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈ సంవత్సరం చేయొచ్చు అంటారా అలాంటి పనులు? చేసుకోవచ్చమ్మా. మీనరాశి వాళ్ళు తప్పకుండా కొత్త ఇది పెట్టుబడి పెట్టుకోవచ్చు. కొత్తది దాంట్లోకి భాగస్వామ్యం చేరుకోవచ్చు, పోవచ్చును. వీళ్ళు చేర్చుకోవచ్చు. వీళ్ళే ఇంకో దాంట్లోకి పోవచ్చు. అనుకూలముగా సంయమనం చేసుకొని ఇద్దరు ఒక మాటి మీద ఏకతాటి మీదకి వచ్చి ముందుకు వెళితే వీళ్లకు యోగదాయకముగా ఉంటుంది. సమన్వయం చేయగలుగుతారు కూడా వీళ్ళు. తప్పకుండా చేసి తీరుతారు. కొంచెం స్తబ్దత, నిదానము, యోగము అన్నీ ఉంటాయి వీళ్లకు. ఇబ్బంది ఉండదుగాక ఉండదు. బాగుందమ్మా. మీనరాశి వాళ్లకు చాలా అనుకూలము. ఇంట్లో వాళ్ళు సహకరిస్తారు, బయటి వాళ్ళు సహకరిస్తారు. అలా అందరి సహకారము తీసుకొని వీళ్ళు ఒక ఉన్నతమైనటువంటి ఆశయం దృక్పథంలో నడుస్తారు అనేది చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సొంతిల్లు అనుకునే వాళ్ళకి ఒక ల్యాండ్ పరంగా వస్తు యంత్రాలు ఈ సంవత్సరం కొనొచ్చు అంటారండి ప్రయత్నాలు చేసే వాళ్ళకి? తప్పకుండా మీనరాశి వాళ్ళు కొనుక్కోవచ్చు, కొనుక్కుంటారు కూడా. ఇల్లు కొంటారు, వాహనాలు కొంటారు, ఇవన్నీ కూడా చేసుకుంటారు. నగలు కొంటారు. ఇలా ఒకటి అని కాదు, తప్పకుండా అన్నీ చేసుకుంటారు గాక. ఎటువంటి ఇబ్బంది ఉండదు, లోను కాదు. ఖచ్చితంగా మాకు మేలు జరిగింది గురువు గారు అనేటువంటి మాటే ఉంటుంది వీళ్లకు ఏది చేసుకున్నా. కనుక మీనరాశి వాళ్ళది కొంచెం యోగవంతముగానే ఉంది ఈ సంవత్సరం. ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు అనే చెప్పొచ్చు. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఎలా ఉండొచ్చు? కోర్టు సమస్యలు అవన్నీ వీళ్ళకి ఏం చేయవమ్మా. ఏమి అంటుకోవు. అదంతా కూడా కొట్టేస్తారు, లేకపోతే వాయిదా వేసి నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత కొట్టేయడము ఏదో జరుగుతుంది కొంచెం ఉన్న గ్రహస్థితుల ప్రకారంగా. అలా జరుగుతుందమ్మా. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థానచలనము కలుగుతుంది, ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది కొంతమందికి. కనుక ఆ విధంగా ముందుకు చేసుకొని వెళ్తారు అని చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలండి ఈ సంవత్సరం కుదిరే అవకాశం ఉందంటారా మీనరాశి వారికి? ఖచ్చితంగా కుదురుతాయమ్మా. ఎందుకు కుదరవు? డెఫినెట్గా వీళ్ళు ప్రయత్నాలు చేసుకోవాలి. తప్పకుండా కుదురుతుంది. మంచి సంబంధాలు కుదురుతాయి. చేసుకోండి, ఇబ్బంది ఏమీ రాదు. గురుగారు, ఇప్పుడు మీనరాశి వారికి అండి ఆరోగ్యం పరంగా ఏదైనా సమస్యలు ఉండే అవకాశం ఉందంటారా? వీళ్ళు పాటించాల్సింది ఒక్కటమ్మా ఆరోగ్యపరంగా. అంటే వీళ్ళు సమయానికి తినరు ఈ రాశి వాళ్ళు.
సమయానికి తినకుండా పోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సరైనటువంటి సమయానికి తప్పకుండా ఆహారం తీసుకొని సరైన సమయానికి పడుకుంటే తప్పకుండా వీళ్ళకు విజయం అనేది లభించి తీరుతుంది అని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు మీనరాశి వారికి సంబంధించండి, ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి పరిహారం చేయాలంటారు అసలు? ఈ సంవత్సరం మొత్తం మీనరాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే పోతుంది, అంతే, ఇంకేమి చేయనక్కర్లేదు. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఆరాధించినంత ఎక్కువే వస్తుంది, ఎంత ఆరాధిస్తే అంత మేలు జరుగుతుంది. చాలా చక్కగా తెలియసా గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.